మనీ, 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 మనీ. ఆ మనీతో మనం ఏమన్నా చేయొచ్చు. ఒకళ్ళని నిలబెట్టొచ్చు, ఒకళ్ళని కూలగొట్టొచ్చు. సో, అలాంటి ఈ డబ్బుతో మనం ఈరోజు ఒక పని చేయాలని అనుకుంటున్నాం. ఇలా చూసి అమ్మో! ఈమె దగ్గర ఎన్ని డబ్బులున్నాయా అని మాత్రం అనుకోకండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి రూపాయి వెనకాల ఒక కథే ఉంది. ఇంత డబ్బుతో మనం ఒక మంచి పని చేయబోతున్నాం. ఈ డబ్బుకి ఇంకొక మీనింగ్‌ని మనం యాడ్ చేయబోతున్నాం. ఇన్ ది ఇయర్ 2023, 2024లో ఇవన్నీ యూజ్ చేసి కొంతమందికి గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నా. ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కమ్ జాయిన్ విత్ మీ. తీసుకెళ్ళాలంటే ఏదో ఒక వెహికల్ కావాలి. నా కోసం ఆటో వచ్చింది. మీకోసం యూట్యూబ్‌లో ఈ వీడియో వచ్చింది. సో, అలా వెహికల్ ఎక్కేసి నేను బంజారా హిల్స్ ఎళ్ళిపోయాను. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లో ఖుష్బూ విద్యా నికేతన్ అనే ఒక స్కూల్ ఉంది. ఇదే స్కూల్‌లో నేను చదువుకున్నాను. ఎంత చేంజ్ అయిందంటే ఈ స్కూల్ లైక్ ఒకప్పుడు రేక్ షెడ్ నుంచి నౌ ఇట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ఒక బిల్డింగ్ అన్నమాట. సో, తను మా స్కూల్ ప్రిన్సిపల్ మ్యామ్ రాజ్‌దేవి మ్యామ్. షీ ఈస్ ది వన్ లైక్ చాలా మందికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకొచ్చాము అంటే, స్కూల్లో కొంతమంది విద్యార్థులకి మనం ఫీజ్ కట్టడానికి రావడం జరిగిందనమాట. సో, ఇలా చాలా మందికి ప్రిన్సిపల్ మ్యామ్ గూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, నేను ఆ స్కూల్లో కొంతమంది ఎవరైతే ఫీజ్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారో 2023, 2024 అకాడమిక్ ఇయర్‌లో ఉన్న ఒక 6 కిడ్స్‌ని సెలెక్ట్ చేసి, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెషర్ లేకుండా మంచిగా ప్రశాంతంగా చదువుకునే ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో, అందుకోసమే వాళ్ళకి అకాడమిక్ ఇయర్‌లో ఎంతవుతుంది అని చెప్పేసి నాకు తోచినంత నేను సహాయం చేయాలి అని అనుకుని తీసుకున్న డెసిషన్ అనమాట. సో, ఓవరాల్‌గా ఆ లిస్ట్ నేను ముందే తీసుకొని గ్రౌండ్ వర్క్ అంతా చేశాను. అవన్నీ ఈ వీడియోలో లేవు. సో, డైరెక్ట్ నేను వెళ్లి మనీ పే చేసి అక్కడ ఎవరెవరికి ఎంతెంత అవుతుంది 6 మంత్స్ వరకు అని చెప్పేసి కట్టడం జరిగింది. 6 కిడ్స్‌కి 6 మంత్స్ ఫీ అనేది మనం పే చేశాము. ఓవరాల్‌గా 44,400 రూపీస్ అనేది పే చేయడం జరిగిందనమాట. మనం చదువుకునే రోజుల్లో మనందరికి ఒక ఫేవరెట్ టీచర్ అయితే ఉంటారు. లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేము. అలాంటి పర్సనే నాకు పూర్ణచంద్ర రాజు సార్, మా ప్రిన్సిపల్ సార్. ఆయన లైఫ్ స్టోరీ నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనం ఎవరికైతే ఫీ పే చేసామో ఆ కిడ్స్‌ని కలవడం జరిగింది. ఫ్రీక్వెంట్‌గా అయితే అసలు కలవను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ సచ్ ఎ ఫీలింగ్ లైక్ ఈళ్ళెవరో వచ్చి మనకేదో జేస్తున్నారు అనే ఫీలింగ్ నేను క్రియేట్ చేయాలి అని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి జస్ట్ ఏం జరుగుతుంది? ఏమైంది? అండ్ దీని వెనకాల ఎవరున్నారు? అనేది చెప్పి మంచిగా చదువుకోండి. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీ పని జస్ట్ హ్యాపీగా చదువుకోవడం మాత్రమే అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్క కిడ్ వెనకాల దేర్ ఈస్ ఎమోషనల్ స్టోరీ. సో, వాళ్ళ లైఫ్ ఒక కాంప్లికేటెడ్ రోలర్ కోస్టర్ లానే ఉంటుంది. సో, అలా కిడ్స్‌తో మాట్లాడి కొంచెం ధైర్యం నింపి సో, అలా కొంచెం టైమ్ స్పెండ్ చేయడం అయితే జరిగింది. వన్స్ మాత్రమే నేను మీట్ అవుతాను. ఇక్కడ ఉన్నవాళ్ళు 10థ్ క్లాస్ చదివే వాళ్ళున్నారు. 5థ్ క్లాస్, 8థ్ క్లాస్, 7థ్ క్లాస్ చదివే కిడ్స్ అన్నమాట. సో, ఆ ఏజ్‌లో వాళ్ళకి ఎంత తెలుస్తుంది, ఏం తెలుస్తుందో మీకు అర్థమై ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు వాటిని అర్థం చేసుకొని నా కోసం ఒక లెటర్స్ రాసారు. అది చదివినప్పుడు ఐ వాస్ సో ఎమోషనల్ లైక్ వాళ్ళు రాసిన థింగ్స్ ఒక్కొక్క లైన్ చదువుతుంటే కళ్ళెంబడి నీళ్ళు అలా తిరిగాయన్నమాట. సో, ఐ జస్ట్ వాంట్ టు డెడికేట్ దట్ లెటర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే వీళ్ళ ఎడ్యుకేషన్‌కి హెల్ప్ చేశారో త్రూ సోషల్ మీడియా నుంచి కానీ, లేదంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ థాంక్ యూ సో మచ్. డెఫినైట్‌లీ ఆ లెటర్స్ వాళ్ళు రాసింది మీకోసమే. మీ ప్రేమ, అనురాగం వాళ్ళు హార్ట్‌కి కనెక్ట్ అయింది. ఆ ఏజ్‌లో ఏం తెలుస్తుందో నాకైతే తెలీదు. బట్ వాళ్ళు ఇంత ఆలోచిస్తున్నారా అని అయితే అనిపించింది. దట్ వాస్ ది జర్నీ విత్ ది కిడ్స్. అసలు ఇది ఎలా స్టార్ట్ చేశాను? ఎందుకు స్టార్ట్ చేశాను? అండ్ ఆల్సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను? ఒక చిన్న షార్ట్ బ్రీఫ్ అయితే చెప్తాను. బికాజ్ వీడియో చూసే వాళ్ళకి ఏదో ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇది చేసేసి ఒక వీడియోలో పెట్టేస్తున్నామని కాదు. ఇది ఇప్పటి నుంచే కాదు. లైక్ వెరీ లాంగ్ టర్మ్ నుంచి చేస్తున్న ఒక ఇనిషియేషన్. ఒక చిన్న ఆశయంతో మొదలయ్యి చాలా మంది హెల్ప్‌తో చాలా మందికి హెల్ప్ చేసే ఒక కాన్సెప్ట్ అన్నమాట. అందుకే దీనికి పెట్టిన పేరు కూడా వి స్టాండ్ ఫర్ ఎ కాజ్. ఒక మనిషి ఇంకో మనిషికి సహాయపడాలనేదే ఈ కాన్సెప్ట్‌తో నేను ఈ నేమ్ చూజ్ చేసుకున్నాను. ఇట్స్ నాట్ ఎనీ ఎన్‌జీఓ ఆర్ ఎల్స్ ఇట్స్ నాట్ ఎనీ రిలేటెడ్ టు సమ్ ఎనీ పేజెస్ ఆర్ సంథింగ్. ఒక మనిషి ఏదైనా చేయాలి అనుకుంటే దానికి ఎలాంటి థింగ్స్ అవసరం లేదు. ఒక మంచి ఆశయం ఉంటే చాలు అనే థింగ్. సో, ఇదొచ్చేసి నేను
చైల్డ్హుడ్ డేస్ నుంచి ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఉంది. బట్ ఒక మంచి కాజ్ ఎడ్యుకేషన్ కి నేను తీసుకుంది 2018 నుంచి అన్నమాట. సో ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2018 to 19 ఆ టైంలో నేను ఎడ్యుకేషన్ కి కిడ్స్ కి పేమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి till the year 2024 వరకు ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. డిఫరెంట్ స్టూడెంట్స్, డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ పర్పస్ ఆఫ్ నీడ్ ఇలా ఉంది అన్నమాట. సో టాస్క్ 2 కూడా ఎడ్యుకేషన్ ఇన్ ది ఇయర్ 2019-2020 అండ్ ఇన్ ది ఇయర్ 2021-2022 వచ్చేసి కోవిడ్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మోర్ దెన్ 5 కిడ్స్ కి అయితే లేదు. జస్ట్ ఒక 2 కిడ్స్ 10th క్లాస్ స్టెల్లా అనే ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ బ్రదర్ కి చేయడం జరిగింది అనమాట. అండ్ కొన్ని చిన్న చిన్న కాజెస్ అవి చేశాను ఆ ఇయర్ లో. ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2022-2023 ఎడ్యుకేషనే. సో ప్రస్తుతం 2023-2024 అకాడమిక్ ఇయర్ లో మనం కొంతమంది కిడ్స్ కి ఫీ అనేది పే చేస్తున్నాం. అదే మీరు చూసిన వీడియో అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా అప్పటి నుంచి నేను అన్ని నోట్ చేసుకున్నాను, ఎవరు ఇచ్చారు ఏంటి, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తే వాళ్ళ ఐడి ఏంటి అని చెప్పేసి. స్టార్టింగ్ 2018 అంటే ఐ వాజ్ సో యంగ్, లైక్ అప్పుడు అంతకుముందు స్ట్రీట్ కాజ్ అనే ఒక ఎన్జిఓలో నేను కొన్ని కాజెస్ అవన్నీ చేసేదాన్ని. సో దాని తర్వాత నా ఓన్ గా చేసింది మొదలెట్టింది అయితే 2018 లో. సో అప్పుడు ఏంటంటే మనం పెద్దగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఏమి ఉండకపోతుండే, వచ్చే మనీలో మన ఆశలు కొన్ని అలా వదిలేసుకుని వేరే వాళ్ళకి ఒక హోప్ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తో నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపీస్ కలెక్ట్ చేసి ప్రతి మంత్ ఇవ్వాలి అని అలా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అలా కలెక్ట్ చేసిన అమౌంట్ తో పేమెంట్ అనేది పే చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ వన్స్ కంప్లీటెడ్ ఇట్లా రాస్తుండే నేను. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ కి ఫేస్బుక్, అప్పుడు నాకు పెద్దగా ఫోన్ అవన్నీ ఏమి ఉండకపోతుండే. సో ఫేస్బుక్ నుంచి కొంతమంది ఇవ్వడం, రిలేటివ్స్ తెలిసిన వాళ్ళని అలా అడిగి కలెక్ట్ చేసిన అమౌంట్. దాని తర్వాత నుంచి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది, నాకు తెలిసిన కొంతమంది, సో ఈ కాజ్ నచ్చి కొంతమంది, ఆల్ టుగెదర్ అందరూ కలిస్తే కొందరు జీవితాలు బాగుపడడానికి జరుగుతుంది అనమాట. ఎందుకు అవుట్ ఆఫ్ ఆల్ ది కాజెస్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకున్నాను అంటే, నేను చదువుకునే రోజుల్లో సమ్మన్ హెల్ప్ మీ, నేను చదువుకోవడానికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్న టైంలో ఒకళ్ళ హెల్ప్ నేను తీసుకున్నా. అప్పటికెళ్ళి మనం తీసుకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెమన్నా తిరిగి ఇవ్వాలి అనే ఒకటి అలా ఉండిపోయింది అనమాట. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. బట్ నేను ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ప్రపంచంలో ఏదైనా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయొచ్చేమో కానీ విద్యను దొంగతనం చేయడం మాత్రం ఇంపాసిబుల్. సో వాళ్ళకి ఫ్యూచర్ లో ఏదైనా చేయడానికన్నా చదువుకుని ఉంటే ఆ నాలెడ్జ్ ఎప్పటికన్నా ఎలాగన్నా యూజ్ అవుతుంది. సో ఇది ఇస్తే బెటర్ అని ఈ కాన్సెప్ట్, ఈ కాజ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో హోప్ఫుల్లీ మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక చిన్న లిటిల్ హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ వాళ్ళు గుర్తు పెట్టుకుని ఇంకొకరికి వాళ్ళకి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చేస్తారేమో. ఇది కనిపించిన లాంగ్ టర్మ్ ఒక చైన్ రియాక్షన్, మంచి అనేది తిరిగి మళ్ళీ మంచి చేసేలాగా చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ హోప్ఫుల్లీ మనం ఒక మంచి కాజ్ కంప్లీట్ చేసాం ఆల్ టుగెదర్. సో స్పెషల్లీ థ్యాంక్స్ టు స్టార్ ఫౌండేషన్ కడప అండ్ ఆల్సో నా ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైతే హెల్ప్ చేశారో, అండ్ బాబీ ఫ్రమ్ ఇన్స్టా, హీ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దిస్ ఇయర్ ఎస్పెషల్లీ. అండ్ వీ స్టాండ్ ఫర్ ఎ కాజ్. డెఫినెట్లీ ఒక మనిషికి ఇంకో మనిషి ఖచ్చితంగా నుంచోవాలి, సహాయపడాలి. సో ఓవరాల్ గా అయితే మన కాజ్ అయిపోయింది. వీళ్ళ కోసం నేను నుంచున్నాను అండ్ చాలా మంది బిహైండ్ ది కెమెరా నుంచున్నారు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక మనిషికి ఇంకో మనిషి డెఫినెట్లీ సహాయం చేయాలి, నుంచోవాలి. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు సే. We stand for a cause. We stand for a cause. Thank you so much. ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను, ఇలా చదువుకున్నాను. నేను ఒకరికి చెయ్యాలి, ఒక హెల్ప్ అనే ఒక థాట్ మొలకెత్తడానికి ఒక రూట్ కాజ్ అయితే ఉండాలి. సో మా ప్రిన్సిపల్ మ్యామ్ రాజదేవి మ్యామ్, సో నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను, నాకు హెల్ప్ చేశారు. అండ్ ఎంతోమందికి లైక్ కౌంట్లెస్ పీపుల్కి, చిల్డ్రన్కి ఒక హోప్, ఒక ఎడ్యుకేషన్ ఫ్రీగా చెప్పిన సందర్భాలు, ఒక రేకు షెడ్ నుంచి ఇప్పుడు అట్లీస్ట్ ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్కి ఉంది అనమాట. సో ఎన్నెన్నో చేశారు, అవన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్పలేను. కానీ సో నేను ఈరోజు ఇలా 10 మందికి హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే షీఈ్ మై ఇన్స్పిరేషన్. ఒకవేళ అప్పుడు మ్యామ్ కనుక స్కూల్లో నన్ను జాయిన్ చేసుకోకపోతే నేను అసలు నా లైఫ్ ఎలా ఉంటుందో ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ప్రతి మనిషికి ఒక లైఫ్ చేంజింగ్ పాయింట్ ఉంటుంది. నాకైతే మా స్కూల్ ప్రిన్సిపల్, సో మీకు కూడా అలాగే ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో కుదిరితే పే బ్యాక్ ఎవ్రీ హెల్ప్ మీరు తీసుకుంది. సో కుదిరితే నలుగురికి హెల్ప్ చేయండి, మంచి చేస్తే డెఫినెట్లీ మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ గైస్.